వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. మనకు ఏదైతే కొండపోచమ్మ టెంపుల్ ఉంటుందో టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ ఉండే విధంగా మెయిన్ రోడ్, డబల్ రోడ్ ఉంటుంది అటువైపు. అటు చూస్తున్నారు కదా, అటు వచ్చేసి మనకు మెయిన్ రోడ్ ఉంటుంది అనమాట, డబల్ రోడ్ ఉంటుంది. అక్కడ రోడ్ కనెక్టివిటీ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్ లోపలికి రావాలి. మొత్తం మట్టి రోడ్డు, 30 ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట. ఇదికి కూడా చూడొచ్చు, ఈ విధంగా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా మనకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే వచ్చింది. ఇది మొత్తం వచ్చేసి 6 ఎకరాలు ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్. ఇప్పుడు ఈ కడీలు ఉన్నాయి కదండి, ఈ కడీల నుంచి అక్కడ చింత చెట్టు అట్లా లాస్ట్ చూడండి, అటు వరకు కూడా మనకు కడీలు ఉంటాయి అన్నమాట. అక్కడ వరకు కడీలు, ఈ మధ్యలో యాప చెట్లు అండ్ ఇక్కడ నుంచి కడీలు, ఇదంతా రోడ్డు కనెక్టివిటీ తోటి మనకు మొత్తం వచ్చేసి 6 ఎకరాలు ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు చేర్యాలకు జస్ట్ 6 నుంచి 5 కిలోమీటర్లే ఉంటుంది. మధ్యలో నాగపురి వస్తుంది. నాగపురి ఆ విలేజెస్ కనెక్టివిటీ కొండపోచమ్మతోటి మనకు వస్తుంది. ఇక్కడ నుంచి కొమరవెల్లి టెంపుల్ కనుక చూసుకున్నట్టయితే మనకు కొండపోచమ్మ ఒక 3, అక్కడ నుంచి కొమరవెల్లి ఒక 4 కిలోమీటర్లు, 6 నుంచి 7 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ నుంచి మనకు చాట్లపల్లి కరీంనగర్ హైవే వచ్చేసి మనకు 10-12 కిలోమీటర్లు వస్తుంది. ప్రజ్ఞాపూర్ వచ్చేసి 18 నుంచి 20 కిలోమీటర్ల రూపే ప్రజ్ఞాపూర్ ఉంటుంది. మనకు వట్టిపల్లి, జగదేవ్పూర్ ఇవన్నీ కూడా కనెక్టివిటీ. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట కూడా ఒక 30-35 కిలోమీటర్లు ఇన్సైడ్ వచ్చేటట్టు ఉంటుంది అనమాట. మీరు మొత్తం చూడండి, కంప్లీట్గా రెడ్ సాయిల్, ప్లెయిన్ ల్యాండ్, స్క్వేర్ షేప్లో ఉంటుంది అనమాట. మొత్తం 6 ఎకరాల ల్యాండ్. మామిడి తోట కానీ లేదు అని అంటే ఏదైనా కోళ్ళ ఫామ్స్ అట్లాంటి దానికైతే చాలా మంచి పనికి వస్తుంది అనమాట. ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే మనం వరి పొలం అట్లాంటిది కూడా వేసినా ఏం లేదు, డ్రిప్ ఇరిగేషను, మొక్కజొన్న కూడా వేసుకున్నా ఏం లేదు. ఇటువైపు చూడొచ్చు, దీని పక్కనే ల్యాండ్ వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ తోటి మొక్కజొన్న అవి కూడా వేసుకున్నారు. అటువైపు వచ్చేసి మనకు వరి పొలాలు కూడా వాళ్ళు వేసుకునే ఉన్నాయి అనమాట. చుట్టూ చూడొచ్చు, మంచి ల్యాండ్, మంచి రోడ్ కనెక్టివిటీ. అట్ లాస్ట్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట. ఎలా చూసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందుకు ఇప్పుడు అక్కడ లాస్ట్లో చూడొచ్చండి, అక్కడ వెహికల్ కూడా వెళ్తుంది. అటు మెయిన్ రోడ్ మీద అటు లాస్ట్లో చూస్తుంటే వెహికల్ వెళ్తుంది. అక్కడ కనుక చూసుకున్నట్టయితే 1,10 లక్షలు చెప్తున్నారు. అలా కంపేర్ చేసుకున్నట్టయితే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే బెస్ట్ రేట్లో ఇస్తున్నారు. మంచి మార్కెట్ ఉన్న టైంలో ఈ ఏరియాలో 60 నుంచి 70 లక్షల వరకు కూడా మనకు ల్యాండ్ అమ్మిరు అనమాట. ప్రజెంట్ దీని రేట్ ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇంతకుముందుకు మీకు చూపెట్టిన హైవే కనెక్టివిటీలో ఆ రోడ్డు డబల్ రోడ్డు ఉంటుంది. ఆ డబల్ రోడ్డు కాడన అయితే 1 కోటి రూపాయల వరకు మనకు మంచి మార్కెట్ రేట్ ఉన్నప్పుడు 1,00,00,000 వరకు కూడా పోయింది. అట్లా కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు మార్కెట్ కొంచెం డల్గా ఉందని అనుకుంటున్నారు కాబట్టి ప్రజెంట్ చూసుకున్నట్టయితే దీని రేటు చాలా తక్కువ చెప్తున్నారు. 42 లక్షలే ఎకరం చెప్తున్నారు. మొత్తం 6 ఎకరాలు, క్లియర్ టైటిల్ బిట్. మనకు ప్రతిదీ కూడా పోర్షన్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకు క్లియర్గా ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే. ఈ ఏరియాలో మీరు ఆ రోడ్ కనెక్టివిటీలు ఎక్కడ తీసుకున్నా కానీ 1 కోటి రూపాయలకి అయితే తక్కువ లేదు. అలా కంపేర్ చేసుకుంటే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ లోపే ఉంటుంది అనమాట. చాలా తక్కువ ఉంటుంది ఆ రోడ్ కనెక్టివిటీ. మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది, మంచి వెహికల్స్, కార్లు అన్నీ వచ్చే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇది 42 లక్షలకు మనకు వచ్చేసి ప్రజెంట్ అయితే ఎకరని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి.